జై భీమ్. నేను సంగటి మనోహర్, వ్యవస్థాపక అధ్యక్షుడు, మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి, మన ఓటు మన రాజ్యం మరియు జాతీయ కన్వీనర్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆర్హెచ్పిఎస్. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం. వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా. మన మీడియా మన ప్రాంతం. మిత్రులారా, నా జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి అంశం వచ్చేసి ఆ యొక్క మనుస్మృతి దహన దినోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. సరిగ్గా 1927 డిసెంబర్ 25వ తారీఖు నాడు ఈ టైంలోనే దాదాపుగా ఇంచుమించు సాయంకాలం 6 నుంచి 5 నుంచి 7 వరకు ఆ యొక్క దహన దినోత్సవ కార్యక్రమాన్ని ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ఓటు హక్కు ప్రదాత, భరత జాతి ముద్దు బిడ్డ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఘట్టానికి, చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టిన రోజు ఈ ఈ ఈ కార్యక్రమాన్ని ఈ విశ్లేషణను చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఆయన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమ ప్రస్థానము ఈ యొక్క మహత్ చెరువులో నీటిని తాగేందుకు కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకు, కొన్ని సమూహాలకు నీటిని త్రాగేందుకు నిరాకరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారు తీవ్రంగా కలత చెంది, అరే నీటి కుంటలు, బావులు, చెరువులు, వంకలు, వాగులు ఇవన్నీ కూడా అందరికీ చెందినటువంటివి. ఈ యొక్క కామన్ ప్రాపర్టీస్, ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినటివి. అవి ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంది. ఆ హక్కు ఇక్కడ మహత్ చెరువులో నిరాకరించబడుతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి చారిత్రక ఘటన ఆ యొక్క మహత్ చెరువు ఘటన. సో మహత్ చెరువు ఘటనతోటి తీవ్రంగా మనస్తాపం చెందినటువంటి అంబేద్కర్ గారు ఈ యొక్క మహత్ చెరువులో నీటిని తాగేందుకు నిరాకరించినటువంటి ధర్మం ఏదైతే ఉందో, అప్పటికీ కూడా ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వమే ఆ ముంబై పరిసర ప్రాంతంలో ప్రావిన్సెస్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆ బ్రిటిష్ ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది. ఇటువంటివన్నీ కూడా ఇవి ప్రభుత్వానికి సంబంధించినటివే, ఇందులో ఎవరైనా త్రాగచ్చు, ఎవరైనా అనుభవించవచ్చు అని చెప్పేసి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మహత్ చెరువు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ఆధిపత్య సమాజం ఈ యొక్క శూద్రులకు, ముఖ్యంగా అతిశూద్రులకు, అంటరాని వారికి ఆ యొక్క చెరువులో నీటిని తాగేందుకు, నీటిని వినియోగించుకునేందుకు, నీటిని వాడుకునేందుకు నిరాకరించినటువంటి పరిస్థితి. సో దీనికి కారణం ఏంటి, మూలం ఏంటి అని అంబేద్కర్ గారు నిశ్చితంగా పరిశీలిస్తే, గమనిస్తే దీనికి కారణం, మూలం వచ్చేసి మనుస్మృతిలో ఉన్నది. మనుస్మృతి అనేది ఏం తెలియజేస్తుందిరా అంటే, ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో 98% ఉంటున్నటువంటి శూద్రులు, అప్పట్లో శూద్రులు అని వాడేవాళ్ళు మనువాదులు, దానికి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ గారు నిమ్న జాతీయులు అని చెప్పేసి వాడేవాడు. బాగా అర్థం చేసుకోండి. శూద్రులని వర్ణాశ్రమ ధర్మం ప్రకారము వాళ్ళు నియమించుకున్న, నిర్దేశించుకున్న 4 వర్ణాలలో శూద్ర వర్ణం వచ్చేసి మనకు శూద్రులు అని నీచమైనటువంటి, హీనమైనటువంటి, హేయమైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉంటే, అంబేద్కర్ గారు శూద్ర అనే పదానికి ప్రత్యామ్నాయంగా నిమ్న జాతీయులు అని చెప్పేసి పిలువబడుతూ వచ్చినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో మనుస్మృతి ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా అనుసరిస్తూ వచ్చిందో, దానిని తగలబెడితే కానీ సమాజం దృష్టిని ఆకర్షించలేము. సమాజంలో పరివర్తన రావాలి, సమాజంలో మార్పు రావాలి, సమాజంలో మానవీయ విలువలు పెరగాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సరిగ్గా 96 సంవత్సరాల కిందట 1927 డిసెంబర్ 25వ తారీఖు నాడు
ఆ యొక్క మనుస్మృతిని అగ్గిలో తగలబెట్టి బొందబెట్టి దానిని ఇది చేసినటువంటి దినం. సోదరులారా, మనము ఇప్పటికీ కూడా ఆధునిక సమాజం వైపు ప్రపంచం అంతా కూడా వెళుతున్నటువంటి సందర్భంలో కూడా పేరుకైతే భారత రాజ్యాంగము ఏమి ఒక లిఖిత రాజ్యాంగంగా మనము అనుసరిస్తున్నామే కానీ ఇప్పటికీ కూడా ఈ యొక్క మనువాదుల మైండ్ సెట్ మారలేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావచ్చినా, అంతకు మునుపు వచ్చేసి బ్రిటిష్ ఇండియా వాడు రూల్ చేసిన, అంతకు మునుపు వచ్చేసి వీళ్ళు ముసల్మాన్లు పరిపాలించిన, అంతకు మునుపు వచ్చేసి అశోకుడు పరిపాలించిన కాలంలో కూడా ఈ మనువాద భావజాలము ఈ యొక్క విదేశీ ఆర్య బ్రాహ్మణ మనువాదులలో పేరుకుపోయింది. వాళ్ళ మైండ్ సెట్లో ఉంది. మార్పు అనేది రావాలి. మైండ్ సెట్ మారాలి. ఈ యొక్క మస్తిష్కంలో, ఈ బుర్రలో ఈ దరిద్రం అంతా కూడా నిండుకొనింది. ఈ బుర్రలోని దరిద్రము, ఈ మస్తిష్కంలోని మురికి అంతా కూడా బయటికి పోయి ఒక మానవీయ కోణంలో సరికొత్త ఆలోచనలతో సమాజం ముందుకెళ్ళాలి. అప్పుడే వచ్చేసి ఇటువంటి అంతరాలు, అసమానతలు, ఇటువంటి వివక్షతలు, ఇట్లాంటివన్నీ దూరం కావాలి. అప్పట్లో శూద్రులకు హక్కులు లేవు, శూద్రులకు ఎటువంటి అవకాశాలు లేవు, శూద్రులకు ఎటువంటి పరిపాలకులుగా ఉండరాదు, శూద్రులకు అంతస్తులు ఉండరాదు, శూద్రులకు కనీసము వాళ్ళు మంచి డ్రెస్ వేసుకోరాదు, మంచి నామధేయాలు కూడా ఉండరాదు. నీచంగా సూచించాలా వాళ్ళ పేర్లు, హీనంగా సూచించాలా వాళ్ళ యొక్క పేర్లు, హేయమైనటువంటి పేర్లతోటి పిలువబడాలా. అసలుకు 198% మందికి ఈ యొక్క మనుధర్మ శాస్త్రము, మనుస్మృతి రాజ్యాంగము చట్టంగా కొనసాగిన కాలంలో వీళ్లకు హక్కులు అనేటువంటివే లేవు. వీళ్ళందరికీ వాళ్ళ 98% మందికి శూద్రులు ఇప్పుడు మహాజనులు. అప్పట్లో శూద్రులు, అంబేద్కర్ గారి కాలంలో వచ్చేసి నిమ్న జాతీయులు, నేటి సమాజంలో, నేటి ఆధునిక కాలంలో మహాజనులు. వారే 198% ఉంటున్న మనం వచ్చేసి ఇవాళ ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ ఇన్ని రకాల హక్కులను అనుభవిస్తున్నామంటే కనుక దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అని చెప్పేసి చెప్పక తప్పదు. వాస్తవానికి మన స్థితి, మన గతి, మన యొక్క పూర్వీకులు, మన తాతగారు, మన ముత్తాతగారు చరిత్రలోకి వెళితే కనుక మన స్థితి దయనీయం. మనము కేవలము ఆ యొక్క త్రివర్ణాలకు బ్రాహ్మణ మనువాదులు నిర్దేశించుకున్న ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క నియమాలకు, ఆ యొక్క ధర్మాలకు కట్టుబడి మనమందరం కూడా వారికి మనము కట్టు బానిసలము, సేవకులము. మనము శూద్రులమంతా 198% ఉంటున్నటువంటి శూద్రులమంతా ఆ యొక్క త్రివర్ణాలలోని ముఖ్యంగా విదేశీ ఆర్య బ్రాహ్మణ మనువాదులకు మనం వచ్చేసి సేవకులము. మనకు సమాజంలో బ్రతికే హక్కు లేదు, జీవించే హక్కు లేదు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు, స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు, స్వేచ్ఛగా ఆస్తులు సంపాదించుకునే హక్కు లేదు, స్వేచ్ఛగా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు లేదు. కనీసము శుభ్రత గుడక నోచుకోకుండా హీనమైనటువంటి జీవితాలను, ఈ దుర్భరమైనటువంటి జీవితాలను అనుభవించే పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇది చరిత్ర తెలుసుకోలేని వారు చరిత్ర సృష్టించలేరు. అందుకోసమనే చరిత్ర చదవండి. చరిత్రలో మనకు మన పూర్వీకుల నుంచి, మన ముత్తాతల నుంచి, మన యొక్క అనేక ఫోర్ ఫాదర్స్ నుంచి మనం ఏమి తెలుసుకున్నాము, ఏమి వింటున్నామో చరిత్ర తెలుసుకోండి. ఇవాళ మనకు వచ్చేసి లేవనుకుంటున్నాం. వాస్తవానికి పైకి అలా ఉందే కానీ సమాజం లోపలంతా డొల్లా. ఈ మనువాదులు కేవలం 2% ఉన్నటువంటి వాళ్ళు ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో వారికి అనుకూలమైనటువంటి సమూహాలను, సమాజాలను తయారు చేసుకునే విషయంలో వాళ్ళ దుర్మార్గ నియమాలు, వాళ్ళ దుర్మార్గ స్మృతులను మొత్తం మెజారిటీ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తూ వారి యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళ యొక్క మనుగడను, వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అందుకోసమనే మనం మేల్కోవాలి.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా 100% ఉంటున్నటువంటి ప్రజలందరికీ హక్కులను, స్వేచ్ఛను, స్వతంత్రాలను ప్రసాదించినటువంటి మహానుభావుడు. కేవలం అంబేద్కర్ గారిని ఏదో మేము చెప్తున్నాం కాబట్టి మా వరకే కాదు, మీరు కూడా చరిత్ర చదువుకోండి. ఎవరు ఈరోజు నీవు శూద్రులైనటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా, ప్రధానులుగా, రాష్ట్రపతులుగా, కేంద్ర మంత్రులుగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలుగా, గవర్నర్లుగా, ఈ విధంగా అనేక పరిపాలనా విభాగంలో భాగస్వాములై ఉంటున్నారు అంటే కనుక దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. లోగడ ఈ శూద్రులు పరిపాలకులుగా ఉండరాదు, ఈ శూద్రులు ఎటువంటి హక్కులు కలిగి ఉండరాదండి. కాబట్టి ఎందుకు ఇవాళ ఆ యొక్క మనుస్మృతి దహన దినోత్సవాన్ని జరుపుకోవాలా అనుకుంటున్నాము అంటే ఆ మహనీయుడు ప్రారంభించినటువంటి ప్రస్థానము, ప్రయాణము, ఆ స్ఫూర్తి, ఆ చైతన్యము కొనసాగించేదానికి. కొందరు అంటున్నారు, తిక్కగా మాట్లాడుతున్నారు, కొందరు వచ్చేసి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నట్టుంది. ఇంకా మనము అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఇది కాలుస్తే ఎట్లా అంటున్నారు. అరే భయ్, ఇది అజ్ఞానంతోనో మూర్ఖత్వంతోనో కాలవడం కాదు. ఇది ఆ మహనీయుడు ప్రారంభించినటువంటి ఆ యొక్క స్ఫూర్తిని, ఆ యొక్క చైతన్యాన్ని, ఆ యొక్క పోరాటాన్ని, సాధించినటువంటి కొన్ని విజయాలను స్మరించుకొని, గుర్తుకు తెచ్చుకొని మరింతగా ముందుకెళ్ళేదానికి ఇటువంటి చారిత్రక ఘట్టాలు పనికి వస్తాయి, ఉపయోగపడతాయి. స్ఫూర్తి పొందు, దాంట్లో మంచిని స్వీకరించు. ఎందుకు కానీ అంబేద్కర్ గారు దహనాన్ని పూనుకున్నాడు? ఊరికి ఆషామాషిగా పూనుకున్నాడా? ఊరికే గుడ్డిగా పూనుకున్నాడా? ఊరికి అజ్ఞానంగా పూనుకున్నాడా? కాదే. లోతైన పరిశీలన చేసి ఆ యొక్క శాస్త్రంలో దుర్మార్గాలు, అన్యాయాలు, ఘోరాలు, అమానవీయ ఇవి ఉన్నాయి కారణంగానే అంబేద్కర్ గారు దానిని అగ్గిపుల్ల గీకి ఆ మట్టు పెట్టినాడు. అంతేగాని అందరం ఒకవైపు పోతుంటే మనలో మళ్ళీ ఒకడో ఇద్దరు వచ్చేసి లింగిలిటు గాళ్ళ లెక్కన తయారవుతారు, మోపవుతారండి. అది కరెక్ట్ కాదు. బౌద్ధ మతాన్ని స్వీకరించమన్నాడు, కాదనటం లేదు. ఆయన స్వీకరించినాడు, మీరు కూడా బౌద్ధాన్ని స్వీకరించండి అన్నాడు. 56లో అక్టోబర్ 14లో ఆయన సెలవిచ్చినాడు, కాదనటం లేదు. అట్లాని ఆయన మనుస్మృతి దహనం చేసినటువంటి దానిని తప్పని చెప్పగలుగుతామా? కాదండి. మనుస్మృతి గ్రంథాన్ని, శాస్త్రాన్ని, నియమాలను, దారుణమైనటువంటి ఆ యొక్క నియమాలను దహనం చేసినాడు. చేసి ఆయన అనుభవపూర్వకంగా ఆయన చివరి ఘట్టానికి చేరుకునే లోపు బౌద్ధాన్ని స్వీకరించమన్నాడు, అందరినీ పిలుపునిచ్చినాడు. కాదనట్లేదు. కాబట్టి మిత్రులారా, సోదరులారా, మనలో మనం వచ్చేసి రకరకాల వాదాలు, నినాదాలు, ఎజెండాలు పెట్టుకొని అంత కలగాపులగం చేయగాకండి. చారిత్రక పురుషులు, మహాపురుషులు వేసినటువంటి బాటలలో మనం నడుద్దాం. ఖచ్చితంగా వారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తాం. వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే పరంపరలో, ప్రయత్నంలో మనమందరం కూడా సమిధులం అవుదాం, మనమందరం కూడా భాగస్వాములం అవుదాం. ఇప్పటికే మనకు ఐక్యత లేకుండా పోతుంది. మనమందరం కలిసికట్టుగా, మనమందరం సంఘటిత శక్తిగా ఎవరం ఏ పని తలపెట్టినా, చేసినా మనం కొత్తగా కనిపెట్టింది లేదు, కొత్తగా చేసేది ఏం లేదు. మహనీయులు ఆల్రెడీ ఒక బాట వేసినారు, మహనీయులు ఆల్రెడీ ఒక చైతన్య రథాన్ని రూపొందించినారు. మనమందరం కూడా ఆ బాటలో, ఆ చైతన్య రథం ఎక్కి ప్రయాణం చేయడమే. మనమందరం ఆ చైతన్య రథం ఎక్కి సంఘటిత శక్తిగా ప్రయాణం చేయడమే. ఒక మంచి బాట వేసినారు, మంచి మార్గాన్ని మనకు సూచించినారు. అరే భయ్, నువ్వు ఈ మార్గంలో పోరా భయ్ అంటున్నారు. నేను బాంచన్ ద్వారా నేను ఈ మార్గంలో పోను, నేను ఈ మార్గంలో పోతానంటున్నాం. అది తప్పు. మనం అందరము ఒకటే మార్గంలో, మహనీయులు చూపించినటువంటి మార్గంలో పోవాలన్నదే మనందరి ఆలోచన. కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు. అవి సమూహ అభిప్రాయాలుగా, సమాజ అభిప్రాయాలుగా, మహనీయుల అభిప్రాయాలుగా వాటిని మీరు రుద్దరాదు. చరిత్ర మీకు తెలిసి ఉండొచ్చు, కాదనను. అయితే ఆ చరిత్రలో చారిత్రక ఘట్టాలు
ఎటువంటివి, అవి భవిష్యత్ తరాలకు మనకు స్ఫూర్తినిచ్చేవిగా ఉన్నాయా లేవా, అవి మనకు ప్రేరణనిచ్చేటివిగా ఉన్నాయా లేవా, అవి మనకు చైతన్యాన్ని నూరిపోసేటివిగా ఉన్నాయా లేవా అనేటివి మాత్రమే మనం చూడాలి తప్పిస్తే మనం ఏదో మనకు తోచిన విధంగా మనము నడవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సోదరులారా, ఆ యొక్క మనుస్మృతి దహన దినోత్సవము కరెక్టే. ఖచ్చితంగా అటువంటి అధర్మాలను, అటువంటి దుర్మార్గపు స్మృతులను తగలబెట్టాల్సిందే. కేవలం పుస్తక రూపంలోనే కాకుండా, పేపర్ రూపంలోనే కాకుండా, మనుషుల యొక్క మైండ్లో పేరుకుపోయినటువంటి ఆ మట్టి మలినం మశానాన్ని, ఆ యొక్క బురదను, ఆ యొక్క రోతను కూడా ఆ యొక్క మనువాదుల మైండ్ సెట్లో నుంచి తీసేసే ప్రయత్నం కూడా మనమే చెయ్యాలి. ఆ యొక్క మనువాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సంఘర్షణ వాతావరణము, ఘర్షణ వైఖరిని అవలంబించకుండా మనమే వాళ్ళను ఒక సుహృద్భావ వాతావరణంలో, ఒక సామరస్యపూర్వక వాతావరణంలో, ఒక మంచి వాతావరణంలో చర్చించి, అరే నాయనా నువ్వు చేసేది తప్పు, మనిషిని మనిషిగా చూడడం అన్నది మానవ నైజం, అటువంటిది మనిషిని హీనంగా, హేయంగా, నీచంగా చూడడం అనేది కరెక్ట్ కాదురా బిడ్డ అని చెప్పగలిగేటువంటి పరిస్థితి, వాతావరణము మన సమాజంలో రావాలి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క మనువాద శక్తులు, ఏమి దుర్మార్గపు శక్తులు, అంధకార శక్తులు, నీచపు శక్తులు, నికృష్టపు శక్తులు పెట్టరేగిపోకుండా ప్రజాస్వామిక వాదులము, అభ్యుదయ వాదులము, ప్రగతిశీల వాదులము, మానవవాదులము, హేతువాదులము, శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి మనమందరం కూడా ఏకం కావాలి. మన మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క చిన్నపాటి అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి విస్తృతమైన విశాల ప్రాతిపదికన నడిచేందుకు మనమందరం కూడా కంకణబద్ధులం కావాలి. ఇప్పుడు రోజులు చాలా దుర్మార్గమైనటువంటి రోజులు కాబట్టి మనమందరం కూడా ఐక్యం కావాలి. మనమందరం కూడా రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రజాస్వామ్యం ప్రసాదించినటువంటి ఈ యొక్క సౌకర్యాలను, ఈ యొక్క ప్రివిలేజెస్ ఏవైతే కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయో వీటిని కాపాడుకునేదానికి, బ్రతికించుకునేదానికి, రక్షించుకునేదానికి మనమందరం కూడా కంకణబద్ధులం కావాలి. కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఓసారి నిజానికి మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఏ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితుల్లోకి వచ్చినాము, ఇప్పటి పరిస్థితుల నుంచి రేపటి పరిస్థితుల్లోకి ఎలా మారబోతున్నాము, ఏ విధమైనటువంటి పరిస్థితులను, పర్యావసానాలను, పరిణామాలను మనం ఎదుర్కోబోతున్నాము అనేటువంటివి అన్నిటిపైన కూడా క్షుణ్ణంగా చర్చ చేద్దాం. కాబట్టి ఈ మనుస్మృతి అధర్మాన్ని బొందబెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ఆయన శిష్య బృందానికి, ఆయన మిత్ర బృందానికి నిజంగా మరొక్క మారు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. ఆయనే కనుక ఆ రోజు ఈ యొక్క మనుస్మృతిని తగలబెట్టకున్నానంటే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనే వాళ్ళము. మనకు అర్థమవుతుంది. ఆ మహానుభావుడు ఒక్కడిగా ఆ రోజుల్లో ధైర్యం చేసి ఎన్ని శక్తులు అడ్డగించినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆయన యొక్క మనుస్మృతిని తగలబెట్టినాడంటే కనుక నిజంగా ఆయన సాహసానికి, ఆయన ధైర్యానికి, ఆయన యొక్క మేధాశక్తికి నిజంగా నేనైతే ఫిదా అవుతున్నా. కాబట్టి ఇప్పటికైనా మనమందరం కలిసికట్ట ముందుకు నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ, రానున్నటువంటి ఎన్నికలను కూడా మనమందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొందాం. సమాజంలో ఉన్నటువంటి నిమ్మోన్నతాలను నిర్మూలిద్దాం. కుల నిర్మూలనకు మనం అధిక ప్రాధాన్యత ఇస్తాం. పేదరిక నిర్మూలనకు అధిక ప్రాధాన్యతనిస్తాం. మహనీయులు కలలుగన్న ఐక్యత, ఆత్మగౌరవం, సమానత్వం, సమాన ప్రాతినిధ్యం, స్వయం పాలన, రాజ్యాధికారానికి మనం పెద్దపీట వేస్తాం. విముక్తి, పరివర్తనకు కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. రానున్నటువంటి రోజుల్లో రాజ్యాంగబద్ధ పాలనను మనము చేసేందుకు ముందుకు వస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క మనుస్మృతి దహన దినోత్సవ
శుభాకాంక్షలను 198% ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై మహాజన రాజ్యం.